హాయ్. ఏపీపీఎస్సీ పంచాయతీ కార్యదర్శికి సంబంధించి మనము 100 డేస్ టెస్ట్ ప్లాన్ని రూపొందించుకున్నాం. సో యాక్షన్ ప్లాన్కి అనుగుణంగానే మనము టెస్ట్లను అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా ఈరోజు మీ షెడ్యూల్ ఆల్రెడీ ఇచ్చాను. సో టెస్ట్ 5 అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, మెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి. సో కరెక్ట్గా ఇచ్చి 100 బిట్స్ ఇస్తున్నాను. సో ప్రతి టెస్ట్ కూడా మనం 100 బిట్స్ ఇవ్వటం జరుగుతుంది. అట్లా ఇప్పటికి మీరు 400 బిట్స్ మీద మీకు సిలబస్లో ఉండే ప్రతి అంశము మీద కవర్ చేసుకుంటూ వెళ్తున్నాను. 400 బిట్స్ మీ చేతిలో ఉన్నాయి ఇప్పుడు. సో ఈ టెస్ట్ తోటి ఇంకొక 100 వచ్చి ఎడిషన్గా చేరుతాయి. సో టెస్ట్ అంతా ఇన్ టైంలో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీ మెయిల్ ఐడికి క్వశ్చన్ పేపర్ వెళ్తుంది. మెయిల్ ఐడి ఒకవేళ ఫిల్ అయ్యి ఉంటే మీకు స్పామ్ బాక్స్లోకి వెళ్ళి చేరుతుంది. ఇట్లా టెస్ట్ 5ని ఆలోచిస్తూ నిదానంగా స్కోర్ వచ్చేటట్టు జాగ్రత్తగా చేయండి. నెగిటివ్ మార్క్ కూడా ఇచ్చాం కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటూ వెళ్ళండి. సో ఇట్లా మనం స్లాట్ 1 ఫిబ్రవరి 8 వరకు కంప్లీట్ చేసుకుంటాం. సో దాని తర్వాత ఇంకో కొత్త రకమైన ప్లాన్ తోటి ఇక్కడ ప్రవేశించడం జరుగుతుంది. అట్లా స్లాట్ 2 అండ్ స్లాట్ 3. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రిలిమ్స్ దాటాల్సిందే. అఫ్కోర్స్ పోస్ట్లోకి మన టార్గెట్ అంతా కూడా అండ్ ఫస్ట్ ఏదైతే ఈ స్టేజ్ ఉందో అది దాటేటట్టు మిమ్మల్ని చేయటం జరుగుతుంది. అండ్ దీని తర్వాత కొత్తగా వచ్చే ఎకనామిక్ సర్వే కానీ, బడ్జెట్స్ కానీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎకనామిక్ సర్వే కానీ అవన్నీ అప్డేట్ చేస్తూ మరికొన్ని చేంజెస్ తోటి ఇందులోకి మనం ప్రవేశిస్తాము. అట్లా కరెంట్ రిలేటెడ్గా ఉండే ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాం కాబట్టి తప్పనిసరిగా అది రావాల్సిందే. సో అంత కాన్ఫిడెంట్గా మనం వెళ్తాం. ఎనీవే, సో నెక్స్ట్ టెస్ట్కి రెడీగా ఉండాలి. ప్లాన్ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం. సో ప్రతిదానికి ఒక యాక్షన్ ప్లాన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ప్లాన్ ప్రకారం స్టడీ చేసుకుంటూ వెళ్ళాలి. సిలబస్లో ఉండే ప్రతి అంశం మీద కూడా కనీస పరిజ్ఞానం, బేసిక్ ఐడియా అనేది ఉండాలి. అందులో పార్ట్ ఏకి సంబంధించి గతి శాస్త్రము, డైనమిక్స్, పరికరాలు, సైంటిస్టుల మీద, వేరు, కాండము, పత్రము, అడవులు, నేలలు, రాష్ట్రాలకి అంటే జియోగ్రఫికల్గా దాని సమాచారం ఏ విధంగా ఉంది, ఏది పెద్ద రాష్ట్రము, చిన్న రాష్ట్రము, అట్లా ఇంకేమన్నా ఆ రాష్ట్రం యొక్క ప్రాధాన్యం ఏమైనా ఉందా, అట్లా రాష్ట్రాల సమాచారం, డిసాస్టర్ మేనేజ్మెంట్, రాజ్యాంగ సంస్థలు, కాన్స్టిట్యూషన్ బాడీస్ ఏమున్నాయి, అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్. ఇది పంచాయత్ సెక్రటరీ కాబట్టి జస్ట్ ఇనిషియేటివ్స్ ఏమైనా ఉంటే అవి రాసుకుంటారు. గ్రూప్ 1 స్థాయిలో ఈ గవర్నెన్స్ మీద పెద్ద వ్యాసం ఏమి రాయక్కర్లేదు. మీరు జస్ట్ వాట్ ఈస్ వాట్ అని రాసుకుంటే సరిపోతుంది. ఇది పార్ట్ ఏకి సంబంధించి. పార్ట్ బిలో పార్ట్ ఏ, పార్ట్ బి రెండు కలిపి మీకు ప్రిలిమ్స్ టోటల్ స్కోర్ తీస్తారండి. కొంతమంది అడగటం జరిగింది. పార్ట్ ఏ, పార్ట్ బి రెండు కలిపి స్కోర్ తీయటం జరుగుతుంది. సో పార్ట్ బిలో ఇది పెద్దగా ఏమీ ఉండదు. సో దాన్ని రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అవుతూ ఉండాలి. అలాంటి సమయంలో మనం మార్కులు మిస్ అవ్వకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఎగ్జామ్ క్లియర్. సో ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీ రాజ్ మొత్తం సిస్టమ్ అంతా అండ్ ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థ, పంచాయతీ సెక్రటరీ విధులు, ఆదాయాలు, వ్యయాలు, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్, అకౌంటింగ్ అండ్ రూరల్ క్రెడిట్లో మొత్తం అక్కర్లేదు, ఓన్లీ రీజనల్ రూరల్ బ్యాంక్ వరకు, ఆర్ఆర్బి వరకు చేయండి. ఇది పార్ట్ ఏ. పార్ట్ బి నుంచి మీకు టెస్ట్ 6 on 24 జనవరి నాడు అప్లోడ్ చేయటం జరుగుతుంది. సో మొబైల్ ఫోన్ మీ చేతిలో ఉన్నది అంటే ఇక ఎటు ఆలోచించక్కర్లే, చక్కగా వీడియోస్ అన్నీ అప్లోడ్ అవుతూ ఉంటాయి. 1కి 10 సార్లైన వీడియోస్ చూసుకోవచ్చు యూజర్ నేము, పాస్వర్డ్ తోటి. బయటికి వెళ్ళి ఇన్ని వేలు ఖర్చు పెట్టుకునే బదులు ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఉద్యోగం చేసుకుంటున్నా, ఎలా ఉన్నా కానీ పంచాయతీ సెక్రటరీ క్లియర్ కావాలి అని టార్గెట్ ఉంటే మాత్రం ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్. టెక్నాలజీ రోజులు మారుతున్నాయి. రోజులు మారుతున్నప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకోవటం రావాలి. ఈరోజు మీ చేతుల్లోనే క్లాస్ వస్తుంది. ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. చక్కగా క్లాస్ చూసుకోండి. మొబైల్ ఫోన్లో కూడా వస్తుంది. టెస్ట్ మొబైల్ ఫోన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఇంకా సమస్య లేదు. టెస్ట్ ఉన్నది, దానికి రిలేటెడ్ మెటీరియల్ ఇస్తున్నాం, దాని రిలేటెడ్ టెస్ట్లు చెప్తున్నాం. టెస్ట్ ఫాలోడ్ బై డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. సో ప్రతి బిట్ని కూడా ఎంతో వివరణాత్మకంగా మనము తీసుకొని వెళ్తున్నాం. ఇంకెక్కడికి పోతుందండి పోస్ట్ పిచ్చి కాకపోతే. సో కన్ఫ్యూజన్ ఎక్కర్లేదు, ఎలాంటి టెన్షన్కి గురి కావక్కర్లే, కూల్గా ఉండండి, కూల్గా అయిపోతుంది. ఓకే అండి. సో టెస్ట్ 5ని
కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తూ చేయండి. సో గుడ్ లక్.